అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. ఈరోజు అమ్మా నాన్న ఒక పుణ్య దేవాలయానికి వచ్చాం మేము. శ్రీరామనవమి సందర్భంగా పోయిన సంవత్సరం మాకు తోచినంత ఏదో సహాయం చేసాం. ఈ సంవత్సరం వాళ్ళు గుర్తు చేసినందుకు మా అమ్మాయి జ్ఞాపకంగా ఈ శ్రీరామనవమి రోజు అనాథాశ్రమంలో ఒకరోజు భోజనానికి మాకు ఎంత సహాయం కుదిరితే అంత చేసిపోవాలని వచ్చాము. మేము ఈసీఎల్లో ఉంటాము, అక్కడి నుంచి వచ్చాము మేము. మా గురువు గారు శ్రీ కందాల రమేష్ గారు వారి యొక్క ఏకైక కుమార్తె ధాత్రి జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీరామనవమి సందర్భంగా వారు ఒక బస్తా బియ్యాన్ని వితరణ చేశారు. దాంతోపాటు ఇంకా మరికొన్ని వస్తువులు మరియు ధన సహాయం కూడా వారి తగినంతలో వితరణ చేశారు. వారికి భగవంతుడు ఆయురారోగ్యం ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఆశ్రమము ఇది ఒక మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత పవిత్ర స్థలమో అట్లాగే ఈ అమ్మా నాన్నల క్షేత్రం కూడా అంత పేరు ప్రఖ్యాతులు గడించాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. ఇక్కడ ఉన్న విశాలమైన గదులు, తర్వాత అత్యంత ప్రేమపూర్వకంగా సిబ్బంది, వసతులు మమ్మల్ని ఎంతో ఆకర్షించాయి. We are very thankful to the organization for taking such a noble cause and doing service to the people. We are thankful to them, and in future our Guruji Sri Kandala Ramesh Garu will contribute more according to his financial assets, and God should bless him with lots of health, wealth and happiness. May God bless their family and may God bless him and his family with lots of health and happiness. May God bless him. On behalf of our as a follower, as a devotee of him, I thank God to bless him with lots of health and health. Thank you very much, one and all. ఈ అన్ని దానాల కల్లా అన్నదానం చాలా గొప్పది. ఎందుకంటే మనిషి ఈ జన్మలో ఏంటంటే మనిషి ఎన్ని కోట్లు ఇచ్చినా సంతృప్తి, కానీ కడుపు నిండా భోజనం పెడితే ఇక వద్దో బాబు, ఇక వద్దు చాలు అనే గొప్ప శక్తి ఈ అన్నంలో ఉంది. కాబట్టి మనం అందరం అన్నదానం ఉన్నంతలో అన్నదానం చేయాలి. నేను ఈరోజు అనుకోకుండా అకస్మాత్తుగా మా గురువు గారి అనుగ్రహంతో ఇది రెండోసారి నేను రావటం ఈ హనుమాన్ గ్రూప్ పుణ్యక్షేత్రానికి చాలా సంతోషం కలిగింది. అనుకోకుండా నాకు ఇంకోటి ఏంటంటే రేపు 20వ తారీఖు, ఈ నెల 20వ తారీఖు శనివారం మా అమ్మగారి ఆర్థిక సందర్భంగా నేను గురువుగారి సహకారంతో విచ్చేయడం జరిగింది. అదేవిధంగా నాకు చేతులంతలో ఆర్థిక సహాయం చేశాను. ఇంకా ముందు ఆర్థిక సహాయం చేయడానికి ఆ భగవంతుడు నాకు అనుగ్రహాలని భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మా దివ్యక్షేత్రంలో
చాలా వస్తువు కల్పించారు. వాళ్ళు ఆ యజమానులు ఎవరైతే మన స్ఫూర్తిదాయకంగా ఉన్నారు, ఇక్కడ నడిపించేవారు, వారికి భగవంతుడు అన్ని విధాల సహకారం చేయాలి. ఇంకోటి, మనలాంటి భక్తులు సామాన్యులు వాళ్ళకి ఆర్థిక సహాయం ఉన్నంతలో యథాశక్తి ధన రూపేణ, వస్తు రూపేణ, ఏదైనా వేరే రూపేణ, బట్టల రూపేణ, ఏ విధంగా అయినా సరే ఈ సంస్థకి ఇతోధిక సాయం అందించాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తున్నాను. మీకు తెలుసు, ఒక్కొక్క నీటి బంధు వస్తే ఎట్లా ఒక కొండ నిండుతుందో, అదేవిధంగా మనం ఇచ్చే యథాశక్తి ధన రూపేణగా ఏదైనా అది అందరూ ఉన్నంతలో 10 రూపాయలు, 100 రూపాయలు, 50 అట్టేస్తే అది కొన్ని కోట్ల అయ్యే అవకాశం, లక్ష అయ్యే అవకాశం. అట్లాగా మనం చిన్న అమౌంట్ భావన వద్దు, మనకున్నంతలో ఇస్తే అది కొన్నాటికి పెద్ద అమౌంట్ అయ్యే అవకాశం లేదు. ఆ విధంగా భగవంతుడు మన శక్తి మేరకు ఇతోధికంగా ఈ సంస్థకి సహాయంగా అందించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. ఇక్కడ వసతులు చూసి విశాలమైన గదులు, విస్తృత ప్రాంగణము, తగిన సిబ్బంది, ప్రేమపూర్వకంగా నడిపించే స్ఫూర్తి ప్రదాలు, వీళ్ళందరినీ చూస్తే చాలా మనసు పులకరించింది. భగవంతుడు ఈ రూపైన సరిగ్గా నేను మనసులో కూడా అనుకోలేదు, భగవంతుడు అనుకోకుండా వచ్చి నా ద్వారా సాయం చేయటం, అది భగవంతుడు ఈ రూపంలో మా గురువు ఆ రూపంలో వచ్చి నన్ను ఆశించగట్టి, ఈ విధంగా ముందు నేను సంతోషించి ఇంకా భగవంతుడు ఈ యొక్క పవిత్ర స్థలానికి, ఈ ప్రాంగణానికి వచ్చి మళ్ళీ ఇంకా ఇతరుగా ధన సాయం చేస్తానని మీకు అందరికీ చేస్తున్నాను. నాలాగే చాలామంది ఉన్నారు ఇక్కడ మన ప్రపంచంలో, మన రాష్ట్రంలో ఎంతోమంది అనాథలు ఉన్నారు. వీళ్ళందరికీ మనం సాయం చేస్తేనే ఇటువంటి సంస్థ నడుస్తుంది, 10 కాలాల పాటు నిలుస్తుంది. కాబట్టి దీన్ని మనం కాపాడుకో బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మన అందరం ఒక చేయి వేసి ఈ సంస్థని సత్విధాల అన్ని విధాల ప్రోత్సహిస్తారని, కాపాడని భగవంతుడు మనకు ఆ బుద్ధిని, శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తున్నాను. లోకా సంస్థ సుఖినో భవంతు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.